ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పోటీ చేసే వాళ్ళు ఈ ప్రాంత వ్యక్తులు కాదు, ఉత్తరాంధ్ర ప్రజలపై వలస నేతలను రుద్దుతున్నారంటూ విమర్శలు చేశారు. పోరాటాలు చేసిన వారికి కాకుండా లాబింగ్ చేసిన వారే ఇక్కడ పోటీ చేస్తున్నారని విమర్శించారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. The person behind the my attitude, the my history. ఒక స్వాతంత్ర సమయంలో అనుకో ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ నుంచి వచ్చారనుకో, ఇది నాట్ నాన్ లోకల్. ఇది ఒక ఫైట్, ఒక ఇష్యూ మీద ఫైట్ చేశారనుకో, ఇది నాట్ నాన్ లోకల్. లాబింగ్ చేసి వస్తే నాన్ లోకల్. నేను నాన్ లోకల్ వాడు వాడలేదు. ఒక పోరాటం చేసేవాళ్ళు, ఒక కాజు మీద వచ్చి ఫైట్ చేసేవాళ్ళు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చేవాళ్ళు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు చూస్తే తప్పు కాదు. వాళ్ళు ఎంటైర్ కంట్రీలో రైట్. కానీ లాబింగ్ చేస్తూ ఇక్కడ అమాయక ప్రజలు అనుకుంటూ నా దగ్గర బ్యాంకుల్లో దోచిన డబ్బు ఉందని చెప్పి ఆ డబ్బులతో దోచుకుందాం అనుకుని వచ్చిన వాళ్ళు తప్పు. నేను దాన్ని పాయింట్అవుట్ చేశాను. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు ఏ రకంగా బీజేపీ వచ్చి ఓటు అడుగుతారు. బీజేపీ ఆ కూటమి అభ్యర్థులు అడగండి, ఏం చేశారా మీరు 5 సంవత్సరాలని వాళ్ళని అడగండి. మీరు ఎవరిని ఏ ప్రశ్న అడగాలి వాళ్ళని అడగాలి. కానీ వాళ్ళు మానేసి మీ మనసులో ఏదో పెట్టుకొని అది అడిగితే మేమేం సమాధానం చెప్తాం? ఇట్స్ నాట్ లైక్ దట్.